మా బావ, నేను, వాళ్ళ ఫ్రెండ్ కార్ తీసుకొని అయితే హైదరాబాద్‌కి అయితే పోతున్నాం. వాళ్ళ తిరగనీకి వాళ్ళ దోస్తులు రమ్మనుండే. అట్లే వాళ్ళ కస్టమర్ ఉండే అంట. మా బావ వాళ్ళ కస్టమరు. ఆయన కోసం పోయినాం. ఇక ముగ్గురం పోతున్నాం. మొత్తం పాటలు పెట్టుకొని అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ అయితే పోతున్నాం. మధ్యలోనైతే మన బజరంగ్ బలి అయితే దర్శనం ఇచ్చిండు. ఈడ పెద్దగుంది. నాకు తెలిసి ఇది 20 ఫీట్స్ దాకా ఉంటాయి. 20, 30 ఫీట్స్. మంచిగా ఉంది విగ్రహం అయితే. మంచిగా పెట్టారు. గుడి ఉంది. పక్క పొంటే బ్రిడ్జు, దాని కిందికెళ్ళి రైల్వే ట్రాక్. కాకపోతే మస్తు ఉంది. ఇక మా బావ చూడు పాటలు వినుకుంటూనే అయితే డ్యాన్స్ చేస్తుండు లోపల లోపల. ఇక మేమైతే ఇడికి అయితే కేఎఫ్సి, ఇది గజ్వేల్ దగ్గర ఉంటుంది ఇది కేఎఫ్సి. ఆకలి అవుతుందని టిఫిన్ చేయడానికి అయితే 7 హిల్స్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక లోపలికి వస్తున్నాం. లోపల అంబియన్స్ అయితే ఇట్లున్నాయి. వాన పడుతుంది, కొంచెం అయితే పడుతుంది, అయినా పోతున్నాం. ఇక తిన్నాం, అయిపోయింది, బయలుదేరినాం, పోతున్నాం. ఇక ఇటు సైడ్ ఒక చెరువు ఉంటుంది ఒకటి, ఇటు సైడ్ పక్క చెరువు ఉంటుంది. చేపలు పడతారు, మస్తు మంది ఉన్నారు ఇప్పుడైతే. చూడండి, చూపిస్తున్నాం. అయ్యో ఇప్పుడే హైదరాబాద్కి అయితే ఎంటర్ అయినాం. ఈయనేమో ఏదో అకాడమీకి ఉంది, నాసాది నేషనల్ అకాడమీ అనేది ఉంది సంథింగ్. ఇక హైదరాబాద్ లోపలికి అయితే వచ్చినాం. కుక్కట్పల్లి దగ్గరికి అయితే వచ్చినాం. మా బావాల ఫ్రెండ్స్ని పిక్ చేసుకొని. ఇప్పుడు ఒక్క అన్న కనబడుతుంది చూడండి. ఇగో ఈ అన్న అయితే బర్త్డే కదా, ఇగో ఇచ్చాడు ఉన్నాడు. ఇప్పుడు ఏదో లేక్ దగ్గరికి తీసుకుపోతున్నాం. కేక్ కట్ చేద్దాం అయితే అన్నారు మా బావ వాళ్ళు. ఈ దగ్గరికి అయితే వచ్చినాం. ప్లేస్ అయితే మంచిగా ఉంది. ఇటు సైడు చాలా బ్యూటిఫుల్ ఉంది. మొత్తం వెనకాల లేక్ ఉంది. ఇక్కడ చూడు రే, పావురాలు కూడా మంచిగా ఉన్నాయి. తినడానికైతే బయటికి పోదామన్నారు. బయటకి అయితే పోతున్నాం వాళ్ళందరితో కలిసి. రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చినాం. అదైతే చూపించలే మీకు రెస్టారెంట్ ఏందని. ఏ లోపలికైతే పోతున్నాం. వాళ్ళు ముంగడ పోతున్నారు, నేను వెనకమైతే వీడియో తీసుకుంటాను అయితే నేను వస్తున్నాను. ప్రతిగా ఇక లోపల అంబియన్స్ అయితే ఇగో ఇట్లున్నాయి. ఇది నుంచి ఇగో ఈ సైడ్కి ఉంది చూడు, అలాగ వాళ్ళ లోపలికి అయితే వచ్చినాం. మా వాళ్ళు అయితే ఆర్డర్ ఇస్తుర్రు. మండి ఏది తీసుకుందాం ఇంకా అని. అన్న బర్త్డే కదా, అన్న ఇప్పిస్తున్నారు అనమాట. ఇక మండి అయితే వచ్చింది. ఇక మా వాళ్ళు స్నాప్లు పెడదామని రెడీగా ఉన్నారు. స్నాప్ల మీద స్నాప్లు పెడతారు. ఇక మా బావ చూడు స్నాప్లు పెడుతుంది మా బావ. ఇక తిన్నాం, బయటికి వెళ్ళినాం, షాపింగ్ పోదామని అయితే అన్నారు. ఇక కుక్కట్పల్లి దగ్గర ఉన్న జూడియోకి అయితే వచ్చినాం. లోపలికైతే పోతాం. ఇక లోపలికి పోయినాక అయితే చూద్దాం, ఏమైనా మంచిగా ఉంటే కొందాం. ఇగో షాపింగ్ అయితే చేసిన. ఇక 2 టీ-షర్ట్లు, మా చెల్లె చెప్పాల్సి కొనుక్కరమ్మా, అది చెప్పాల్సి బయటికి అయితే పోతున్నాం. ఇక ఇప్పుడే డిఎల్ఎఫ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక మా వాళ్ళు అయితే కారాల పక్క పెట్టి బయటికి అయితే తిరుగుదామని పోతున్నాం. ఇక వాళ్ళనే తిరుగుతున్నాం. ఆ అన్న వాళ్ళ కంపెనీ చూపిస్తాడు. ఇప్పుడు ముంగట పోతున్నాడు ఆ అన్న. మేమైతే ఇదే డిఎల్ఎఫ్. ఇలా 100 కంపెనీలు ఉంటాయంట. ఎట్లుంటుందో మరి లోపలనైతే చూద్దాం. ఇటు సైడ్ ఉంది ఇప్పుడు అన్న వాళ్ళ కంపెనీ అంట. అది కరెక్ట్గా చూపించలేకపోయినా మేము. అంకల్ ఇద్దరు చూడరు ఎట్లా పోతున్నారు. ఇక వీళ్ళైతే ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు అన్న వాళ్ళు ఇప్పటోళ్ళు. ఇక ఈడనైతే అందరు వచ్చారు. మొత్తం వానల్లే. ఇది స్ట్రీట్ ఫుడ్ ఏరియా అనమాట. ఇక్కడ మస్తు ఫేమస్ ఇక హైదరాబాద్లో కదా. ఎట్లుంటుంది ఇక హైదరాబాద్ అంటే. కానీ అయిపోయింది. ఇక వీళ్ళందరినీ అటు ఇటు తిరిగి పోతున్నాం. ఇక బయటికి అయితే పోదాం అన్నాడు తిరగనీకి. ఎంతైనా వాన పడుతుంది కదా, బయట తిరగలేకపోతున్నాం. ఇక కార్లోనే మొత్తం చూడడానికి అయితే పోతున్నాం అనమాట. హైదరాబాద్ మొత్తం పోతున్నాం. ఇక హైదరాబాద్లో అటు అది చూసుకుంటే ఇది చూసుకుంటే ఐటీ కంపెనీస్, మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ చూసుకుంటూనే అయితే పోతున్నాం. ఒక్కొక్కటి అయితే మంచిగా ఉన్నాయి. వీటిలలో జాబ్ కొట్టాలి కానీ ఫ్యూచర్ సెటిల్ అవుతుంది. ఇక మంచిగా ఉంటుంది. కాకపోతే కొట్టాలి, లేకపోతే మనమే ఒక కంపెనీ అయితే స్థాపిద్దామని చిన్న అట్లా ఉందన్నమాట మనకైతే. చూద్దాం ఏమవుతుందో ఇన్ ఫ్యూచర్.
కిస్మత్ ఎట్లుంటే అట్లా ఏది ఇలా చూసుకోవచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇటు సైడ్ అయితే అమెజాన్ ఉంటుంది. అదే అమెజాన్లో చెప్పులు ఆర్డర్ పెట్టుకున్నాం మనం, వాళ్ళకైనా తెచ్చిస్తారు. ఇగో ఇదేంది విప్రోక్. ఇగో ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఇలా మాత్రం సెటిల్ ఇక తిరుక్కుంటున్నా అయితే అటు ఇటు తిరుక్కుంటే ఇంకా కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే పోదామన్నారు. పోవాలి, ఇంకా టైం పట్టేటట్టు ఉన్నది. ఇక కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే ఇప్పుడే వచ్చినాం. కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి చూస్తే మాత్రం ఇక్కడైతే వ్యూ బాగుంది. కావాలంటే మీకు నెక్స్ట్ షాట్లోనైతే డ్రోన్ది కేబుల్ బ్రిడ్జ్ డ్రోన్ వీడియోని అయితే చూపిద్దాం అనుకుంటున్నా. ఏమవుతుందో మరి చూద్దాం. వీలైతే మాత్రం అది కూడా ఈ క్లిప్ యాడ్ చేస్తుంది. ఇలా చూడరు ఎంత మంచిగా ఉందో లైట్ సెట్టింగ్ తోటి. ఇంకా లాంగ్ నుంచి చూస్తే మస్తు ఉంటుంది, కానీ డ్రోన్ వీడియోని అయితే పక్కా యాడ్ చేస్తావా. చూడరు వీడియో మాత్రం ఉంటుంది. ఇలానైతే మళ్ళా ఇండియన్ ఫ్లాగ్ది అదేసి లైట్ సెట్టింగ్లా మంచిగా ఉంది కదా, అట్లుంటుంది ఇక వ్యూ. ఇగో ఇక్కడ నుంచి అయితే ఇట్లా కనబడుతుంది ఈ వ్యూ. నైట్ వ్యూ అయితే మస్తు ఉంటుంది. ఇప్పుడు నైట్ వ్యూ అయితే చూద్దాం. కాకపోతే చిన్నపాటి సింగపూర్ అయితే తయారవుతుంది అబ్బా హైదరాబాద్లో. ఇగో చూసుకోవచ్చు డ్రోన్ షాట్ ఇది. ఇగో ఇదే మన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అనమాట. చూసిరుగా ఎట్లుందో మస్తు ఉంది కదా. ఈ నుంచి అయితే లైట్ సెట్టింగ్ అవన్నీ అయితే మంచిగా కనబడుతున్నాయి. ఇక రోడ్ చూడండి, ట్రాఫిక్ అయితే మస్తు ఉంది హైదరాబాద్లో. చూసుకోవచ్చు మస్తుంది కదా. మొత్తం ఐటీ కంపెనీస్ నైట్ వ్యూ అనమాట ఇదంతా. ఇక అయిపోయింది విజిటింగ్ హైదరాబాద్. కొంచెం అయితే తిరిగినాం మనం అనమాట. ఇక రూమ్కి అయితే బయలుదేరినాం. ఇక రేపు పొద్దున్న అయితే సిద్దిపేటకి అయితే బయలుదేరాలి. మళ్ళీ లేట్ అయిపోద్ది, పోయి పడుకోవాలి. ఇగో పొద్దున అయితే అయింది. సిద్దిపేటకి అయితే బయలుదేరినాం అనమాట. మేము సిద్దిపేట పోతున్నాం. మళ్ళీ కాలేజ్ పోవాలి, మనకు చాలా పనులు ఉన్నాయి. ఇదే అనమాట ఇక మన వ్లాగ్కి ఎండ్. చూడండి మంచిగా ఉంది వీడియో మాత్రం. మంచిగా మీరైతే సపోర్ట్ చేయండి. మంచిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ అంటిల్ దెన్ బాయ్ బాయ్.